ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు యాజ్ యూజువల్లీ మనకి పొత్తులు ఉన్నారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంతకు ముందు తిట్టుకున్నారు కదా, అంటే టీడీపీ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అనేసి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీని కూడా తిట్టిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మరి ఇదైనా సరే చివరి వరకు ఉంటుంది అంటారా? ఖచ్చితంగా చివరి వరకు అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళు ఆడించేటువంటి గేమ్ తప్ప అంతకుమించి ఏమీ కాదు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి అయితే కాదు. ఈ లేనిపోని ఎలిగేషన్స్ అన్నీ. అయితే పవన్ కళ్యాణ్ గారికి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారంటే మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, విద్యార్థుల భవిష్యత్తు పోతుంది, స్టేట్ ఫైనాన్షియల్గా కూడా డౌన్ అయిపోతుంది. సో అవన్నీ వీటిల్లో కూడా స్టేట్ మళ్ళీ ముందున్న సిచ్యువేషన్కి రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజన్, రెండోది పవన్ కళ్యాణ్ గారి థాట్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా కలిసి ఉంటేనే, అలాగే బీజేపీ సహకారం ఇవన్నీ ఉంటేనే ఆంధ్రాని డెవలప్ చేయొచ్చు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. మరేమో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి నేను నీ వెనకాతలు నేను ఉన్నాను అనేసి 5 కోట్లు అయితే విరాళం ఇచ్చారు కదా, సో ఇది నిజంగానే విరాళమే అంటారా లేకపోతే బ్లాక్ మనీని ఏమైనా మార్చుతున్నారంటారా? అంటే ఈ వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా. బ్లాక్ మనీని మార్చుతున్నారనే వాళ్ళు అలా 420 వాళ్ళు అందరూ కూడా అలాంటి మాటలు అంటారు. అంటే తమ్ముడు కౌలు రైతులకు సహాయం చేయడు. ఆ రోజున నేను ఏదో కాస్త కోస్తా నేను సహాయం చేసానో చేయలేదో కూడా నాకు తెలియదు. చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో రాష్ట్రాన్ని ఉద్ధరించడానికైతే సహాయం చేయడానికైతే పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు కాబట్టి మరి అన్నగా ఆ ఇంట్లో పెద్ద మనిషిగా ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఒక 5 కోట్లు ఇచ్చాడు. ఆయన 50 కోట్లు ఇవ్వచ్చు, 100 కోట్లు కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. అంటే తమ్ముడి కోసం, ఆయనకున్న ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామన్న థాట్స్ కోసం. నిజంగానే అన్నగా సపోర్ట్ చేయడం కోసమేనా? అంటే లైక్ ఇప్పుడు పార్టీకి ఫండ్స్ అయితే లేవు, సో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఫండ్స్ లేవు కాబట్టి ఆ ఫండ్స్ కలెక్ట్ చేయడం కోసం ఇండైరెక్ట్గా ఆయన నేను 5 కోట్లు ఇస్తున్నాను, నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా ఇస్తారు అన్నట్టుగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటారా? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చిన్న ఇన్స్టాగ్రామ్లో చిన్న రీలు, నా దగ్గర డబ్బులు లేవు పార్టీని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ కన్నా దాటేస్తుంది ఓవర్ నైట్ 24 అవర్స్లో. ఆయనకి అసలు అలా డబ్బులు వసూలు చేసుకోవాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. ఆయన కోసం ఫండింగ్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరిని కూడా ఈయన సహాయ సహకారాలు ఎవరిని అడగలేదు ఇప్పటి వరకు కూడా. ఏదో అభిమానంతో, పార్టీ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద ఆ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చందాలు వేసుకుని ఇప్పటి వరకు నడిపించారు పార్టీని. ఇకపై ఏంటంటే అలా నడిపించే వాళ్ళు నడిపిస్తారు. రెండోది వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం నుంచి కూడా మా తమ్ముడిని మేము నమ్మాము అని చెప్పి వాళ్ళు కూడా సహకరించడానికి, అంటే ఏదైనా కష్టమైనా నష్టమైనా మేము వెనకాల ఉంటామని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడం కోసం అని చెప్పేసి 5 కోట్లు ఇచ్చారు తప్ప అలా విజయం కాదు. మరి సహాయం చేయాలి అని అనుకున్నవారు గత ఎలక్షన్స్లో చేయాలి కదా, గత ఎలక్షన్స్లో సహాయమే చేయలేదు, అలాంటిది ఈ ఎలక్షన్స్లో వచ్చి సహాయం చేస్తున్నారంటే మరి ఆలోచించాలి కదా దీని గురించి. ఈ వెనకతలు ఏమైనా రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుందంటారా? రాజకీయ కుట్ర అయితే జరుగుతుందని అయితే నేను అనుకోవట్లే. గత ఎలక్షన్లో చేయడానికి ఆ టైంలోనే నమ్మకం లేదంటారా తన తమ్ముడి మీద అన్నకి? లేకుండా అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇంకా పార్టీలో ఉన్నారు. పార్టీలో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ లేవు. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో లేదు, కేవలం వాళ్ళు బీఎస్పీతో మాత్రమే ట్రావెల్ చేశారు. ఈరోజు నరేంద్ర మోదీ గారితో, రెండోది చంద్రబాబు నాయుడు గారితో, ఇప్పుడు జనసేన కలిసి వెళ్తుంది కాబట్టి ఈరోజు చిరంజీవి గారు నేను ఒక 5 కోట్లు ఇస్తున్నానని చెప్పేసి రామ్ చరణ్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో గెలిచేస్తారు అని ఏ కుటుంబ సభ్యులు కూడా అనుకోరు. అయితే మనకు అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేస్తారు, 2 చోట్ల కూడా కుట్రపూరితంగా ఆయన్ని ఓడించడానికి ప్రయత్నాలు చేశారు, కేవలం ఓడించడానికి. అంతెందుకు ఈరోజు కూడా పిఠాపురంలో ఆడెవడ కొణిదెల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కొణిదెల పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బకెట్ గుర్తు వేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిల్చోబెట్టారు. బీసీవై పార్టీ నుంచి ఒక హిజ్రాని నిల్చోబెట్టారు. నెక్స్ట్ జేబీఎం భారత్ పార్టీ నుంచి జగ్గారపు మల్లికార్జున గారు నిలబడ్డారు. ఇలా కొంతమంది క్యాండిడేట్లు, మిథున్ రెడ్డి గారు అయితే కానీ, ముద్రగడ పద్మనాభం గారు అయితే కానీ, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజా గారు, ఇలా రకరకాల వ్యక్తులందరూ కూడా పిఠాపురం ప్రతి మండలానికి ఒక్కొక్కరు, అంటే ఒక ఎంపీ ఒక మండలానికి ఇన్ఛార్జా,
ఒక మండలానికి. అంటే అక్కడ ఉన్నాయి 3 మండలాలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి, 2 గొల్లపురం. అంటే 3 మండలాలకు 3 ఎంపీ క్యాండిడేట్లు, 3 ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఇన్ఛార్జీలు, అలాగే సర్వేలు, మొత్తం సోషల్ మీడియా అంతా కూడా పిఠాపురంలో ఉండి ఆయన వ్యతిరేకంగా ప్రచారం చేస్తారంటే ఈసారి కూడా ఆయన గెలిపించకూడదు అనేది కదా. కానీ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ టైంలో ఖచ్చితంగా ఆయనకి మినిమం 5 కోట్లు అనేది కావాలి కదా. మరి అడగాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. కానీ ఆ అవతల ఆయన కూడా చిన్నోడు కాదు కదా చిరంజీవి గారు. సో తమ్ముడికి ఈ టైంలో ఖచ్చితంగా డబ్బులు అవసరం ఉంటాయని చెప్పేసి 5 ఇచ్చాడు. 5 కోట్లు ఖర్చు పెట్టండి, అదే డబ్బులు పంచండి అని ఇవ్వలేదు. ఉంటాయి కదా కొన్ని యాక్సెసరీస్, ఖచ్చితంగా కొన్ని డబ్బులు పెట్టాల్సి ఉంటుంది, వాటి కోసం పెట్టారు. అంటే తమ్ముడిని వెనక పెట్టుకొని అన్న మళ్ళీ రాజకీయ ప్రయోగం చేద్దామని అనేసి అనుకుంటున్నారన్న. ఆయనకు అంత అవసరం లేదండి. బీజేపీ ఈరోజు కూడా ఆఫర్ ఇచ్చింది, రాజ్యసభ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ టికెట్ ఇచ్చి ఆయన సెంట్రల్ మినిస్టర్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది కొంతవరకు ఎలిగేషన్స్ అంటున్నారు, అంటే గాలి వార్త అంటున్నారు, కొంతవరకు వాస్తవం అంటున్నారు. కానీ చిరంజీవి అనే వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచన అయితే లేదు ఆయనకి. ఏదైనా పవన్ కళ్యాణ్ గారి ద్వారానే చేసుకునే ఆలోచన ఉంది. అది అంటే ఇప్పుడు తమ్ముడికి మాట సాయం కింద డబ్బు ఇవ్వడం వరకే అంటారా, మరి లేకుంటే పిఠాపురంలో మరి ప్రచారం కోసం ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? వస్తే రావచ్చు, రావద్దని చెప్పడానికి ఎవరో సరిపోరు కదా. ఈరోజు అప్పటికే హైపరాది గారు అయితే కానీ ఇంకా చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎవరంతో ఉడత సాయం ఉడత చేస్తున్నారు, కోతి సాయం కోతే చేస్తున్నారు, అలా వచ్చి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎవరి సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు గెలిపించడం కోసం. ఎందుకు ఎంతమంది వస్తున్నారు అని చెప్పేసి అంటే అవతల పక్క కూడా కాపు నాయకులే కదా. కాపు ఓటింగ్ 60% ఉన్న ఏరియా అదొకటే, మిగతా 40% కూడా ఎస్టీ ఎస్సీ బీసీ చేనేత కార్మికులు ఉన్న ఏరియా. సో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం గెలవడం కోసం. సో దానికోసం ఖచ్చితంగా వచ్చి పోటీ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ వరకు ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్థానికుడు కాదు కదా. మరి స్థానికుడు కానప్పుడు ఎందుకు ఓటేయాలన్న ఫీలింగ్ చాలామందిలో ఉంది. దానికి కొంతమంది వరకు ఇప్పుడు ఉన్న యూత్ ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు బీజేపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాము, టెంపుల్స్ని డెవలప్ చేస్తాము, రోడ్స్ని డెవలప్ చేస్తాం, హాస్పిటల్స్ కట్టిస్తాం అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళకి బేసిక్ నీడ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఏం కావాలో అది అడిగారు. అది చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారుగా. రెడీగా ఉన్నప్పుడు నీకు ఎమ్మెల్యే ఉండాలి. అక్కడ ఆల్రెడీ లోకల్ ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు. ఎమ్మెల్యేగా ఈయన ఎక్కడున్నా అక్కడ జరిగే పనులు జరుగుతాయి. అభివృద్ధి అనేది ఎవడో ఆపలేడు. సో దానికోసం పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాన్ని బేస్ చేసి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల నుంచి పోటీ చేసి గత ఎలక్షన్స్లో అయితే ఓడిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ పిఠాపురం నుంచి అయితే పోటీ చేస్తున్నారు. కనీసం ఎక్కడైనా ఇప్పుడు గెలుస్తారని అంటారా? 100% పక్కాగా గెలుస్తారు. ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఆయన అక్కడ స్థానికత్వం కూడా అక్కడే తీసుకుంటున్నారు. ఆల్రెడీ బిల్డింగ్ కూడా కొన్నారు, ఆల్రెడీ కట్టారు. దాని గురించి ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో కూడా చూసాం. అంటే ఆయన ఏమన్నా అంటే నేను హైదరాబాద్ మనిషినైనా ఆంధ్ర మనిషినైనా నేను పిఠాపురంగా స్థానికుడుగానే ఉండి ఓడినా గెలిచిన పిఠాపురం నుంచే రాజకీయం అనేది నాకు మొదలవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎలాగా, పులివెందులలాగా జగన్మోహన్ రెడ్డి గారికి, సో అలాగా నాకు పిఠాపురం నా రాజకీయ స్థానం కింద నేను కల్పించుకుంటాను అని చెప్పి ఆయన చాలా స్టేట్మెంట్స్లో ఇచ్చారు. ఒక పార్టీ అధినేత 2 రాష్ట్రాల్లో గట్టిగా పూజించే వ్యక్తిని ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకుంటారు కదా. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అవుతారని మా ఉద్దేశము. అది సమస్యలన్నీ పెట్టి అరాచకం ఎక్కువైపోయింది. పేదలనే సాధన అనేది లేదు. కాకుంటే 10 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు ఎవరికి, పేదలకి. అంతేగాని అందరికీ హ్యాపీనెస్గా ఏం చేయట్లా. ఎప్పుడు నోరున్నదే ఊరు, రాజ్యం వస్తుంది, వాళ్ళు చెప్పిందే వేదము. మంచి చెడు జరగదు, కొట్టడము తిట్టడము అంతే. అంటే ఇప్పుడు 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే కరెంట్ బిల్లు వచ్చేసి 500 రూపాయలు లోపే వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ హయాంలో 1500 నుంచి 2000 దాకా వస్తుంది. అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను కరెంట్ ఆఫీసర్ని, నేను రిటైర్డ్ అయ్యా. చంద్రబాబు ఉన్నప్పుడు యూనిట్కి 1.5 రూపాయి ఉన్నింది బిల్లు. ఇప్పుడు ఫర్ యూనిట్కి 6 రూపీస్ బిల్లు. ఎంత తేడా వచ్చింది? 1.5 ఎంత, 4.5 రూపాయి పెరిగింది. అరాచకమైన పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఈసారి
పెను మార్పు వచ్చింది. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాలంటీర్ల పైన ఫస్ట్ సంతకం చేస్తా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేస్తా అంటున్నారు కదా. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా జగన్ వచ్చినా మళ్ళీ వీళ్ళకి 10,000 జీతం ఇస్తానంటున్నాడు జగన్. ఎవరు? వాలంటీర్లకి. నేను వాలంటీర్ల మీద నేను కూడా 14,000 జీతం ఇస్తానంటున్నాడు చంద్రబాబు. కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం చంద్రబాబు ఈసారి. సో వాలంటీర్లను బానిసల్లాగా వాడుకొని 5,000 ఇచ్చారు. అదే నేను మీకు అవకాశం కల్పించి 10,000 ఇస్తాను, నేను ఆదుకుంటాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. సో నిజంగానే ఆదుకుంటారు అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంది, చెప్పిన మాట చేస్తాడు అనే అభిప్రాయం మాకుంది, అంతే. ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? 100 రూపాయలకు ఉన్న క్వార్టర్ బాటిల్ 300 అయింది. మద్యపాన నిషేధం యాడ్ చేశాడు ఆయన, చేయలే. లిక్కర్ తాగి గుండెలు చెడిపోయి ఊపిరితిత్తులు చెడిపోయి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో అంటే ఈ లిక్కర్ మీద వచ్చిన రాష్ట్ర ఆదాయము 74,000 కోట్లు అన్నమాట. సో 2019 నుంచి 2023 వరకు అంటే జగన్ పరిపాలనలో 1,24,000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంది, క్వార్టర్ రేటు పెంచడం వల్ల డబ్బులు వచ్చినాయి దాచిపెట్టుకుంటున్నారు. నోరు ఉన్నదే ఊరు. కరవమంటే కప్ప కోపం, ఏడమంటే పాము కోపము. ఎటు తేల్చుకోలేక తల్లి వెళ్ళిపోయింది. చెల్లెలు కాంగ్రెస్ లీడరు, కొడుకేమో ఆంధ్రప్రదేశ్ సీఎం. ఇది అరాచక పరిపాలన ఇది జరుగుతూ ఉంది. తర్వాత పెను మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో.